టీజీపీఎస్సీ ఫలితాల రద్దుపై కమిషన్ అత్యవసర సమావేశం. వైట్నర్ వాడిన అభ్యర్థుల వివరాలు సేకరించే పనిలో బిజీ. సార్ మరి ఇప్పటివరకు ఏం చేసిరా మీరు? ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ మనకి బుద్ధి రాదనమాట. టీజీపీఎస్సీ కథ కూడా ఎట్లుందంటే దోబూచిలో అట్లా ఉంది. ఇది ఎంత పంచాయతీ ఎట్లా అంటే తీర్పు మనకు అనుగుణంగా వస్తే ఒకలా రియాక్ట్ అవుతుంది, తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఒకలాగా. అది ఇలా ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తుందా ఏం అర్థమవుతలేదు. ప్రభుత్వం చెప్పినట్టుగా టీజీపీఎస్సీ పనిచేస్తుందా? రాష్ట్రంలో 2015 గ్రూప్ 2 సెలక్షన్ లిస్టు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. బుధవారం కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అధ్యక్షతన కమిషన్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత పరిణామాలు, కోర్టు తీర్పులోని అంశాలపై సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గ్రూప్ 2 పరీక్ష పార్ట్ బిలో వైట్నర్ వాడిన సభ్యుల వివరాలను టీజీపీఎస్సీ అధికారులు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. 4.7 లక్షల మంది సభ్యులు గ్రూప్ 2 పరీక్ష రాయగా వారిలో 22 లక్షల ఆన్సర్ షీట్లు పరిశీలించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సెంటర్లోనే ఎక్కువగా మంది వైట్నర్ వాడడంతో వారి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎంతమంది సభ్యులు వైట్నర్ ఉపయోగించారు, ఎంతమంది తప్పుగా బబ్లింగ్ చేశారు అనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పుడు అంటే ఏమంటారు దాన్ని, ఇప్పుడు నిద్రలేసింది ఇక టీజీపీఎస్సీ. ఇప్పుడు నిద్రలేసి అన్నీ పరిశీలించి 22 లక్షల పేపర్లు పరిశీలించాలి. ఇప్పుడు ఏంది కథ, అసలు ఏం చేయాలనుకుంటారు? రాష్ట్రంలో దాదాపు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 30 లక్షల పైచీలకు నిరుద్యోగులు ఉన్నారు. మరి ఈ 30 లక్షల పైచీలకు నిరుద్యోగులకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. అది అసలే 1,00,000 ఉద్యోగాలు 30 లక్షల మందికి సరిపోదు. 2 లక్షల ఉద్యోగాలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలైనా సక్రమంగా ఇచ్చిరంటే అందులో మెరికలు వేసి అదేసి ఇదేసి ఫలితాలేమో చక్కగా ఇవ్వలేదనేమో విద్యార్థులు చెప్తారు, నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. లేదు చక్కగా ఇచ్చినామని వీళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వమే కరెక్ట్ అనే చెప్పించే ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు అందులో కూడా కొంతమంది జెన్యున్గా రాసి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. కానీ 500 మందిలో దాదాపు 150 మంది మాత్రమే ప్రెస్ మీట్కి హాజరయ్యారు. అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళలో ఎంతమంది జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారు? వీటికి సంబంధించిన ఆన్సర్ లేదు, సొల్యూషన్ లేదు. ఇది మళ్ళీ కోర్టు పరిధిలోకి పోయింది. అసలు నిరుద్యోగులకి ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని మీద ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది అయితే ఏజ్లు పైబడి ఇక రాసినా వేస్ట్ అనే కాడికి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు చాలామంది ఖాళీ చేసి పొలం పనులకి, కూలి పనులకి ఏది ఉంటుంది. ఇక కొంతమంది ఆన్లైన్ ఇక ఏమంటారు ర్యాపిడో అని రకరకాల ఇక ఆన్లైన్ డెలివరీ యాప్స్లో పని చేసుకుంటున్నారు. ఇక ఏం చేస్తారు? ఇక వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సిన వ్యక్తులు, సివిల్స్కి ప్రిపేర్ అవ్వాల్సిన వ్యక్తులు ఈరోజు ఇక మరి ర్యాపిడోలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఏం చేయాలి మరి? వాళ్ళు బతుకుదేరు వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే ఎంతకాలం అని ఇంటి మీద ఆధారపడి వాళ్ళు మాత్రం తెచ్చుకోగలరు? ఇంట్లో పరిస్థితులు లేవు, బాలేకే కదా వాళ్ళు ఇట్లాంటి ఉద్యోగాలు చదివితే కనీసం మన భవిష్యత్తు అయినా బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు వస్తారు. అసలు కనీసం వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళు రౌడీలనో, గూండాలనో, లేకపోతే వాళ్ళు ప్రతిపక్షాల అండలో పనిచేస్తున్నారనో, వాళ్ళకు కోట్ల రూపాయలు ప్రతిపక్షాలు ఇస్తున్నాయనో రకరకాల విమర్శలు. ఒకటి కాదది. పోనీ అంత గొప్పగా ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేసిరా అంటే ఏం లేదు. వాళ్ళు ఒక్కడికి మళ్ళీ కొత్తగా ఉద్యోగాలు లేవు, కొత్త నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు లేవు. ముఖ్యమంత్రి ఏమంటుండు? ఇంకొక 70,000 ఉద్యోగాలు లేదా ఇంకొక 40,000 ఉద్యోగాలు అంటున్నాడు. మరి 40,000 ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ పడుతుందంటే అది లేదే.
అసలు ఉన్న వాటికి ఇంకా క్లారిటీ లేదు. పాపం వాళ్ళు నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళకి ఇప్పటికీ ఏం చేయాలో అర్థమైతలేదు. ఎన్ని రోజులు మనల్ని ఉంచుతారో, ఎన్ని రోజులు తీస్తారో అర్థమైతలేదు వాళ్ళకి. కోర్టు తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలకు పనికిరారు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలంటే మాత్రం ఇంకేముండదు ఇక. రీమెయిన్స్ కండక్ట్ చేయాలి, రీఫిలిమ్స్ పెట్టాలని ఏదైతే అంటున్నారో, మరి ఇది గనక ఒకవేళ కోర్టు వీళ్ళకి అనుగుణంగా తీర్పిస్తే అప్పుడు మళ్ళీ నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు పెద్ద తంట అప్పుడు. ఇక అనవసరంగా ఈ ఉద్యోగం రాకపోయినా బాగుండే అనుకుంటున్నారు వాళ్ళు. ఇక ఎట్లా అంటే, ఈ అనవసరంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసినారా బాబు, ఏంది లొల్లి, ఏంది గొడవ? అటు ప్రభుత్వం చక్కగా లేదు, ఇటు మాకు సాఖ్యత లేకుండా పోయింది, మేమే మా వాళ్ళకి విలన్లుగా మారాం మేము అనే కాడికి వెళ్ళిపోయింది ఇప్పుడు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఏమన్నా సానుకూలంగా స్పందించి అదే నిరుద్యోగులతో ఏమన్నా చర్చలు జరిపి మీకేం కావాలి, అసలు మీకు ఎంతమందికి ఉద్యోగాలు కావాలి, అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, లేదా మీకు ఏదైనా భరోసా ఇస్తామని కానీ, నిరుద్యోగ వృత్తి అది కూడా తుంగలో దొక్కిరు. నిరుద్యోగ వృత్తి ఇస్తాం 3500 ఎంత అని చెప్పిండు ఆయన, అది లేదు ఇక ఇప్పటి వరకు. మరి ఇవన్నీ లేకుండా కనీసం మనం చేసే చక్కగా చేయకుండా, కనీసం పోనీ సరే మీరు అనుకున్న నిరుద్యోగులందరూ కూడా ఏదో పార్టీకి కొమ్ము కాసేటోళ్ళు అనుకుందాం. కనీసం మీరు ఎవరినైనా కొంతమందిని ఇప్పుడు ఉన్న వాటిలో, ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక 10 మందిని పిలిచి మీరు మాట్లాడితే, లేదా 10 మందితో మీరు మాట్లాడితే అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది మీకు అర్థమవుతుంది. దానికి సొల్యూషన్ ఏందనేది మీరు ప్లాన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో అది కూడా అయిపోయేది. అంత సజావుగా జరిగేది, ఇంత రచ్చ ఉండేది కాదు. మీరు వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడరు, పిలుచుకోరు. ఎవరైనా మాట్లాడితేనేమో మీరు నిరుద్యోగులు కాదని వాళ్ళ మీద ఒక నింద వేసేసి వదిలేస్తున్నారు. గొడవలు రచ్చ రచ్చ, ఈ కోర్టు కేసులు ఇవి ఎప్పటికి సాల్వ్ అవుతాయంటే అది క్వశ్చన్ మార్క్. అది మళ్ళీ ప్రభుత్వం పోయి ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు మళ్ళీ దీన్ని టేకప్ చేసి ఈలోపు ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఏజ్లు బారై అప్పుడు ఏ ఉద్యోగం రాక ఇంకా మళ్ళీ అదే పొలం పల్లికి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం. ఇది కనీసం ఇప్పటికైనా మీరు నిరుద్యోగులతో, సరే మీరు అనుకున్న నలుగురు పక్కన పెట్టండి, కానీ ఉన్న నిరుద్యోగులతో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి, మీ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన కూర్చుని ఒకసారి డిసిజన్ తీసుకొని వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేయగలం, ఇది డెసిజన్ తీసుకుని ఇమీడియట్గా దాన్ని అమలు చేస్తే నిరుద్యోగుల సగం మంది సమస్యలు సాల్వ్ అవుతాయి. మీరు అది చేయట్లే. ఇప్పటికైనా అది చేయండి. ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి, కానీ